బాండ్లపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బాండ్ల పథకం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు కుండ బద్దలు కొట్టింది. నల్లధనాన్ని అరికట్టడానికి ఎన్నికల బాండ్ల పథకం తీసుకువచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటను సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. అసలు ఎన్నికల బాండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని తెగేసి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. ఎన్నికల బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు చెప్పింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పథకం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. సహజంగా ఎన్నికల బాండ్లలో ఎటువంటి వివరాలు ఉండవు. రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చే దాతలెవరూ ఈ బాండ్లలో ఎక్కడా ఉండదు. ఇలా ఊరు పేరు లేకుండా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు, నల్లధనాన్ని అరికట్టడానికే ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పిన మాటలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నల్లధనాన్ని అరికడతామన్న సాకుతో సమాచార హక్కును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు, వివిధ కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇవ్వడం ఎప్పటినుంచో ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఎన్నికల బాండ్లకు లేనిపోని ప్రత్యేకత అంటగడుతూ విరాళాలిచ్చిన వారి పేర్లు ఇన్నేళ్లుగా రహస్యంగా ఉంచుతున్నారని సుప్రీంకోర్టు వెల్లడించింది. దాతల పేర్లు రహస్యంగా ఉంచడం అంటే ఆదాయపు అలాగే పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించడమేనని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే విరాళాలు పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కార్పొరేట్ సంస్థల నుంచి లెక్కకు మించిన రాజకీయ విరాళాలను అనుమతించడానికి వీలుగా కంపెనీల చట్టంలో చేసిన సవరణలను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు, ఈ సవరణలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు విరాళాలు ఇచ్చే విధానం పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మొత్తంగా ఎన్నికల బాండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందే విరాళాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి 2వ తేదీన అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్ తో పాటు మరికొంతమంది నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్ల పథకంపై కిందటేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తాజాగా తీర్పిచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై అనేక ప్రజా సంఘాలు, బీజేపీయేతర పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నికల బాండ్ల రూపంలో పెద్ద ఎత్తున రాజకీయ అవినీతికి బీజేపీ వేదిక సన్నద్ధం చేసిందని ఈ పార్టీలు మండిపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల బాండ్లు ఓ పెద్ద కుంభకోణమని బీజేపీయేతర పార్టీలు కుండబద్దలు కొట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే ఎన్నికల బాండ్లపై మాట్లాడారు. ఒకవైపు కార్పొరేట్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున బాండ్లు తీసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపచేస్తోందని మండిపడ్డారు.
బ్యాంకు ఖాతాలు ఆపరేట్ కాకపోవడంతో ఎన్నికల వేళ ప్రచారానికి ప్రకటనలు కూడా ఇవ్వలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు నిప్పులు చెరిగారు. కనీసం రైలు ప్రయాణాలకు కూడా కాంగ్రెస్ నాయకుల దగ్గర డబ్బులు లేవని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. एक महीने पहले कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट फ्रीज कर दिए गए। आप सोचिए, आप किसी परिवार के बैंक अकाउंट फ्रीज करिए, किसी व्यक्ति के बैंक अकाउंट फ्रीज करिए, किसी बिजनेस के बैंक अकाउंट फ्रीज करिए, किसी भी संस्था के बैंक अकाउंट फ्रीज करिए, होता क्या है? एकदम खत्म हो जाता है। अगर आपने किसी परिवार का बैंक अकाउंट फ्रीज कर दिया, भूखे मर जाते हैं। वो कांग्रेस पार्टी के साथ किया जा रहा है। एक महीने पहले ये हुआ और किसी संस्था ने, हिंदुस्तान की संस्था ने, किसी कोर्ट ने, किसी इलेक्शन कमीशन ने चूं तक नहीं कहा। सब ड्रामा देख रहे हैं। 20% हिंदुस्तान के लोग कांग्रेस पार्टी को वोट देते हैं। हम 20% लोगों को रिप्रेजेंट करते हैं और आज हम रेलवे टिकट नहीं खरीद सकते। आज हम अपने नेता को एक शहर से दूसरे शहर नहीं भेज सकते। हम एडवर्टाइजमेंट नहीं लगा सकते। और क्यों? 14 लाख रुपए 7 साल पहले 14 लाख रुपए का इशू है और 200 करोड़ रुपए का फाइन, और सारे के सारे बैंक अकाउंट फ्रीज कर दिए। साफ इनकम टैक्स की जो एक्ट है साफ कहता है कि ज्यादा से ज्यादा 10,000 रुपए का फाइन मिलेगा। Most challenging circumstances, we are doing our very best to maintain the effectiveness of our election campaign. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kharge, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికే బీజేపీ సర్కార్ తమ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. మరోవైపు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాల ఆర్థిక లావాదేవీలపై నరేంద్ర మోదీ సర్కార్ దాడులు మొదలెట్టిందని సోనియా దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే వెంటనే తమ పార్టీ ఖాతాలను అన్ఫ్రీజ్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ పెద్ద ఎత్తున లాభపడిందని కాంగ్రెస్ కు చెందిన మరో అగ్రనేత అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. मैं कहना नहीं चाहता कि बीजेपी ने किस तरीके से कंपनियों से पैसे लिए, क्योंकि सुप्रीम कोर्ट तथ्यों की जांच कर रही है। हमें उम्मीद है कि सच्चाई बहुत जल्द हम सब के सामने आएगी। और अंत में मैं देश के संवैधानिक संस्थाओं से अपील करता हूं, अगर वो फ्री एंड फेयर इलेक्शन चाहते हैं तो हमारी पार्टी को बगैर किसी रोक टोक से बैंक अकाउंट्स का इस्तेमाल करने दे। और जो इनकम टैक्स का क्लेम है वो अंततः कोर्ट के निर्णय के अनुसार सेटल हो जाएगा। राजनीतिक दल टैक्स नहीं देते, बीजेपी कभी इनकम टैक्स नहीं दी, लेकिन ये लागू सिर्फ कांग्रेस पे हो रहा है। ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అనేక కార్పొరేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా సంస్థలపై గతంలో ఐటీ దాడులు జరిగాయి. అలాగే ఈ సంస్థలో ఈడీ సోదాలు కూడా జరిగాయి. రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన కంపెనీలకు ఆ తర్వాత కాంట్రాక్టులు లభించడం గమనార్హం. ఒకసారి నిశితంగా పరిశీలిస్తే చాలా సందర్భాల్లో ఈడీ సోదాల తేదీలు, విరాళాలు ఇచ్చిన తేదీలు దగ్గరగా ఉండడం కనిపించింది. అయితే ఆయా సంస్థలు ఏ రాజకీయ పార్టీలకు చేరాయన్న విషయం ఇప్పటివరకు గోప్యంగానే ఉంది.